ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది ఒక్క ప్రేమమయమే ఉంటుంటే సర్వధర్మములు, సర్వ సత్యములు, సర్వ న్యాయములు కూడాను అందులోనే మిళితమై ఉంటుంటాయి. If people are full of love, in them is found all righteousness, all justice and all truth. ప్రేమనే లేక ఎంత ధర్మం ఉండినప్పటికీ ఇది కేవలము ఒక కృత్రిమమైనటువంటి ధర్మంగానే రూపొందుతుంది. Whatever amount of righteousness may be found in people, if there is no love in them, all such righteousness is artificial. ప్రేమ లేని ధర్మం ఎట్టి ధర్మం? What type of righteousness is it? ప్రేమ లేని న్యాయం ఎట్టి న్యాయం? What type of justice can you get without love? ఇది కేవలము ప్రాణము లేని జీవితం వంటిది. It is like a body without life. ప్రేమనే ప్రాణము. Love is life. ప్రేమ లేని మానవుడు జగత్తులో క్షణమైనా నిలవడానికి వీలు కాదు. A man cannot exist even for a moment without love. కనుకనే ఆ ప్రేమ స్వరూపమే పరమాత్మ స్వరూపం. That is why God's very form and nature is love. అట్టి ప్రేమతత్వాన్ని బోధించే నిమిత్తము కృష్ణావతారము, మిగిలిన అవతారములన్నీ కూడాను దాని నిమిత్తమై ఏర్పడినటువంటివి. In order to teach such sacred love, the avatar of Krishna and other avatars have taken place. కానీ ఆ దేశకాల పరిస్థితుల ప్రభావమును పురస్కరించుకొని Depending upon the circumstances, the time and the place, ఆయా పదార్థం యొక్క స్వరూపానికి భిన్నమైన పేర్లు పెట్టి different names have been given to those persons. ప్రజలకు అందిస్తూ వచ్చారు. And thus such sacred things are handed over to the people. మీకు అందరికీ తెలుసు, All of you know, చక్కెరతో చేసిన పాకమును the juice which is made of sugar, ఒకటి నెమలిగా, ఒకటి పక్షిగా, ఒకటి కుక్కగా, ఒకటి నక్కగా దానికి ప్రింట్ చేసి పిల్లలకంతా అమ్ముతూ ఉంటారు. it is given the form of either a peacock or a Bird, bird, dog, fox, etc. and it is sold to children. కానీ ఇవన్నీ చేయడానికి కారణం ఏమిటి? What is the reason for giving so many forms? పిల్లల యొక్క అభిరుచిని పురస్కరించుకొని In tune with the taste of the children, ఒకరికి కుక్క ఇష్టంగా ఉంటాది, one person likes ఒకరికి dog, నక్క ఇష్టంగా ఉంటాది, another fox, ఒకరికి పులి ఇష్టంగా the ఉంటాది, third one a tiger, ఇంకోటి పక్షి ఇష్టంగా fourth ఉంటాది, one a bird, ఇంకోటి హంస ఇష్టంగా fifth ఉంటాది. one is a వారి humsa. ఇష్టాన్ని పురస్కరించుకొని దాన్ని తీసుకుంటారు. Depending upon their taste,